మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమా. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్నాము. ఇక్కడైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తారు కోవిలవార. అంతేకాకుండా గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ మహిళలు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఉన్నారు ఇక్కడ గిరి ప్రదక్షిణకి. అలానే స్వామివారిని దర్శించుకోవడానికి, అలానే సేవకులు కూడా ఉన్నారు స్వామివారికి సేవ చేయడానికి వచ్చి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అందరూ కూడా నర్సీపట్నం నుంచి వచ్చాం మేడం. ఎప్పుడు వచ్చారు? తెల్లవారుజామున 4:30కు వచ్చాం. స్వామివారికి మీరు అందరూ సేవ చేయడానికి వచ్చాం మేడం. చాలా బాగా జరిగింది. స్వామివారి దగ్గర ఉన్నారా మీరు ఇప్పుడు వరకు? అంటే ఎక్కడేసారు మీకు సేవ? అక్కడ పైన వాటర్ ప్యాకెట్లు చాలా బాగా జరిగింది. ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోతున్నారా? అయిపోయిందా? ఇంకా ఉంది. ఈవినింగ్ వరకు ఇంకా ఈవినింగ్ వరకు వెళ్తాం. రామబాను ఎన్ని చూడడానికి వెళ్తున్నారా? ఓకే. మీరమ్మా? మేము జామ్ నుంచి వచ్చాం. జామ్ నుంచి వచ్చారు. ఎన్ని గంటలకు వచ్చారు? మేము 10కి వచ్చాం. ముందుకు గిరి ప్రదక్షిణ చేసి గిరి ప్రదక్షిణ ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? తెల్లవారుజామున ఎన్ని గంటలకు వచ్చారు? తెల్లవారు 10కి వచ్చాము. ఉదయం 10 గంటలకు వచ్చారు. స్టార్ట్ చేశారు. తిరిగి దర్శనానికి వెళ్తున్నాం. ఓకే ఓకే సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది గరివిడి అండి, విజయనగరం జిల్లా గరివిడి మండలం గరివిడి గ్రామం నుండి వచ్చామండి. ఇది గత 5 సంవత్సరాలు బట్టి మేము ఇక్కడికి వస్తున్నామండి. చాలా బాగుంది. కాకపోతే చిన్నది రోడ్డు కంకర ఒకటి ఉంది, అది కొంచెం వేస్తే ఇంకా హ్యాపీగా అందరూ దర్శనం చేసుకున్నాం. ఉత్తరద్వారం దర్శనం అయిపోయిందండి. దర్శనం చాలా బాగా అయ్యింది. పోలీస్ సహకారం బాగా చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా బాగా మాకు సహకరించి ఈ సంవత్సరం చాలా బాగా చేశారండి. గిరి ప్రదక్షిణలు ఏర్పాటు చేశారు కదా, అన్ని సౌకర్యాలు ఉన్నాయా? అన్ని సౌకర్యాలు, వాటర్ అన్ని ఉన్నాయండి. సౌకర్యాలు అన్ని ఉన్నాయి. లాస్ట్ లో మజ్జిగలు కూడా పంచుతున్నారు అందరూ. కాకపోతే మాకు రోడ్డు చిన్నది బాగా చేస్తే ఇంకా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం కింద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. అలాగే వచ్చే సంవత్సరం కొంచెం అభివృద్ధి చేస్తే రామతీర్థాలు బాగా అభివృద్ధి చెందుతుందని మేము గట్టిగా నమ్ముతున్నామండి. మనమైతే ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి రామతీర్థంలో ఉన్నాము. ఇక్కడైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం కల్పించారని చెప్పాం కదా. అదే విధంగా ఇక్కడైతే మనం భక్తుల్ని చూసుకుంటే క్యూ లైన్లు అయితే దండోపదండాలుగా అయితే ఉన్నారు. మనం చూస్తున్నారు కదా, లైన్స్ లో అయితే జనాలు అంటే ఒకరినొకరు అంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని చెప్పొచ్చు. స్వామివారిని దర్శించుకోవడానికి, ఉత్తర ద్వార దర్శించుకోవడానికి అయితే ఇక్కడ వచ్చారని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడైతే కోలాటాలు, అలాగే వివిధ రకాల ప్రత్యేక పూజలు, అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటర్ ప్యాకెట్లు, అలానే ప్రతి ఒక్కటి కూడా పోలీసులు కూడా దగ్గరుండి అన్ని రకాల పర్యవేక్షిస్తున్నారని మనం చెప్పొచ్చు. పోలీసులు కూడా ఎక్కడికక్కడికి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా అంటే లైన్ లో ఉంచడము, అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఇక్కడ పోలీస్ బందోబస్తు ఉందని అయితే మనం చెప్పొచ్చు. మనతో పాటు అయితే ఆలయ అర్చకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు స్వామి వారికి అనేది ఈయన మాటలో తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అంటే స్వామి వారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ? రామతీర్థాద్రివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లాలో రామతీర్థంలో ఇక్కడ ఈ స్వామివారు పాండవులు వనవాసకాలంలో ఈ ప్రాంతాల్లో సంచరించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా సీతారామ లక్ష్మీ విగ్రహాన్ని పాండవులకు ఇస్తారు. మొట్టమొదటి స్వామి పాండవులు పూజ చేసుకుంటారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో విజయనగర మహారాజా వారు పరిపాలన చేసే కాలంలో ఈ ప్రాంతంలోని ప్రజలు వచ్చినప్పుడు 3 వృత్తిరాలు స్వామి కనిపిస్తారు. ఆమె 4 మీద అక్షరాలు రాయడం మాటలు వస్తాయి. ఆమె ద్వారా రాజావారి కోరుకుంది గుడి అంతా నిర్మాణం చేసుకుంటారు. స్వామివారి పాండవుల కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా గుడి నిర్మాణం అంతా 16వ శతాబ్దం జరిగిందనమాట. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు, ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి నాడు ఈ విధంగా అయితే శ్రీమన్నారాయణ వైకుంఠంలో ముక్కోటి దేవతలు కూడా స్వామి దర్శనం చేసుకుంటారో ఆ విధంగా ఈ శ్రీరామనవమి మన ముక్కోటి ఏకాదశి నాడు ఈ రామతీర్థంలో ఈ ఉత్తర రాజగోపురంలో స్వామివారిని వేంచేపు చేసి భక్తులు దర్శనమిస్తారు. తర్వాత ఈరోజు గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కోదండ రామోత్సవం దేవాలయంపై స్వామివారు
ఇక్కడ పాండవుల ప్రదేశాలు ఆనవాళ్ళు గుర్తులేదు కానీ ఉన్నాయి. ఆ తర్వాత కొండపై నుండి రాముడు సంచరిత ప్రదేశాలు కూడా ఉన్నాయి. అందువలన ఈ గిరి ప్రదక్షిణ చేసినట్లయితే మన భూప్రభావం కూడా ప్రదక్షిణ చేసేందుకు ఫలితం ఇస్తుందని ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఈ రామదేవుని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా భక్తులు జరుపుకుంటుంటారు. జై శ్రీరామ్. గర్భిణీ నుంచి వస్తున్నారు. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లన్నీ? చాలా బాగున్నాయండి, బాగా చేశారు. కింది సార్లు చూసుకుంటే చాలా బాగుంది. ఆ రోడ్లు గట్రా బాగా వేశారు. ఎన్నో ఏంటంటే గోతులా ఉంది, తిరగడానికి చాలా ఇబ్బంది అయింది. చాలా బాగుంది. వాటర్ ప్యాకెట్లు అన్ని ఇస్తున్నారు. అని గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చారు, చేస్తారు. తెల్లవారుజాము నుంచి వచ్చారా? లేదు, 10 గంటలకు వచ్చాము. వారంగా అయిపోయింది. అంతా వాటర్ సదుపాయం అంతా బాగుంది. ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ అయితే ఇంకా జనాలు రావడానికి గంట ఇంకా ఇస్తుంటారు. రోడ్లు బాగుపడడం కొద్దిగా ఇబ్బంది పడుతుంటున్నారు కాబట్టి పెద్దలు ఇప్పుడు మరి కొద్దిగా డెవలప్మెంట్ చేసినట్టయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. చూసారు కదా, అంటే స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో విజయనగరం జిల్లా నలుమూలల నుంచి కూడా, అంతేకాకుండా నర్సీపట్నం ఇలా వివిధ ఊర్ల నుంచి అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి రామ తీర్థాలు వచ్చారు. అంతేకాకుండా గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు కూడా మొత్తం కూడా 8 కిలోమీటర్లు, ఈ 8 కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి భక్తులు ఎక్కడి నుంచి కూడా వచ్చారు. అంతేకాకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఆలయ కమిటీ సభ్యులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే జాగ్రత్తలు పాటిస్తూ అంటే ప్రతి ఒక్కరు కూడా సూచనలు సలహాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరు కూడా ఎక్కువ రద్దీలో ఉండకండి, జాగ్రత్తగా వెళ్ళండి, క్యూ లైన్లు పాటించండి అని అయితే కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. మనం కూడా ఆశిద్దాం అంటే ఇటువంటి పుణ్య దినం ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశి అని అంటే ఎన్నో పుణ్య జన్మలు చేసుకుంటే తప్ప ఇటువంటి ద్వాదశ వైకుంఠ ద్వార దర్శనం దొరకదు అనేసి అయితే భక్తులు నమ్ముతూ ఉంటారు. సీమ సుమన్ టీవీ, విజయనగరం.